చేపల కూర ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీతోని షేర్ చేసుకోబోతున్నా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియో ప్రాసెస్‌లోకెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలకైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఆయిల్ వేసి మంచిగా ఇవన్నీ చేప ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తాను. చేపలు కడిగేటప్పుడు మనం మొత్తం కడిగాక లాస్ట్‌లో ఆ నిమ్మకాయ రసంని చేప ముక్కలకి పట్టించి ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ కడిగితే చేప ముక్కలు ఎక్కువ అంటే బాగా స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ వీటికి పట్టించి ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇక దీంట్లో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత చింతపండు రసం తీసుకొని దీంట్లో వేసుకోవాలి. పులుపు తగ్గట్టు కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు ఈ మసలే టైంలో దీంట్లో ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని ఈ పులుసునంతా చిక్కబడేదాకా ఉంచుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని చిక్కబడేదాకా ఉంచుకోవాలి. ఇలా చిక్కబడ్డాక ఈ టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని దీంట్లో వేసుకోవాలి. ఇలా పులుసు మసిలిన తర్వాత చేప ముక్కలు దీంట్లో పులుసులో వేసుకుంటే చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా మంచిగా ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్‌గా ఉంటుంది. నూనెలో వేసుకుంటే కొంచెం మనం కలిపినప్పుడు కానీ, ఇట్లా గిన్నెతోని అన్నప్పుడు కానీ కొంచెం విరిగినట్టు అవుతుంది కదా చేప ముక్కలు అనేవి. ఫ్రెష్ ముక్కలైతే ఏం కాదు, కొంచెం ఐస్‌లో పెడతారు కదా, అవైతే ఉట్టిగానే ఇరిగిపోతాయి కదా అలా నూనెలో వేసుకుంటే. ఇలా పులుసులో వేసుకుంటే ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్ అయితే ఉంటుంది. ఈ పులుసు అయితే మొత్తం మసిలిపోయింది. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారితే ఇంకా చిక్కబడుతుంది కదా. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే. అయిపోయింది. ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్‌గా ఉంటుంది. ముక్క అనేది విరిగిపోదు ఇట్లా వేస్తే. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.